నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈహా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెంకటేష్ గారు, ప్రస్తుతం ఏపీలో అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్టులు మనం చూసాము, ఆ కేసులు ఆ సెక్షన్లు కూడా చూసిన నేపథ్యంలో ఇప్పుడు వాటన్నింటినీ ఒక నీరు కార్చే ప్రయత్నం జరుగుతోంది. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తమపై ఉన్న కేసులను నీరు గార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక ఆరోపణ చాలా గట్టిగా వినిపిస్తుందండి. అలా చేయడానికి వీలుంటుందా? ఆరోపణ ఏముందండి? సహజంగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వారికి రక్షణ కల్పించుకోవటం, వారి ఆస్తులకి, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయటం అది మానవ సహజం. అది వారి మీద గతంలో పెట్టిన కేసులు ఉన్నాయి కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానివ్వండి, ఫైబర్ నెట్ కేసు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కొనుగోలు భూముల కేసు కానివ్వండి, ఇవన్నీ కూడా వారి మీద గతంలో నమోదైన కేసులు. వీటన్నిటిలో నుంచి ఏ విధంగా బయటపడాలి ఏంటని వారి న్యాయవాదుల బృందంతో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ లీగల్ గా ప్రయత్నం చేస్తే అది ఎవరు తప్పుపట్టరు. మీరు కానీ, టీవీ గారు వాళ్ళు కానీ, ప్రేక్షకులు కానీ ఈ రోజు దీని గురించి మాట్లాడుకుండాల్సిన అవసరమే ఉండేది కాదు. వారు ఎప్పుడైతే దీనికి న్యాయమూర్తి ఇంటి ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా నిఘా పెట్టించడం, చేయటం, వారి కదలికలన్నీ గమనించటము, చెందటము, న్యాయమూర్తి ఛార్జ్ షీట్ వేయమన్నా ఇప్పటిదాకా వేయకుండా ఉండటము, ఇవన్నీ ఎప్పుడైతే ఇల్లీగల్ గా ప్రయత్నాలు మొదలు పెట్టారో అది ప్రజల మధ్య ఒక సమస్యలాగా, ఒక ఇష్యూ లాగా ఇప్పుడు మారింది. ప్రజలందరూ కూడా దీని గురించి చర్చిస్తున్నారు. మనం కూడా ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడిందండి. దీనికి చాలా సందర్భాలలో వ్యవస్థలను అంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు ప్రభుత్వాలకి లోబడి పనిచేస్తూ ఉంటాయి అని చాలా మంది చాలా సమయాలలో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఇలా జరుగుతూ ఉంటే నిజంగానే ఈ స్వతంత్ర సంస్థలు ప్రలోభాలకు లోబడో లేకపోతే వ్యవస్థలకి అంటే ప్రభుత్వానికి లోబడో పనిచేస్తున్నాయని అనుకోవచ్చా? ఇక్కడ స్వతంత్ర సంస్థలు ఏమున్నాయండి? పోలీసు, సిబిసిఐడి, సీఎం కంట్రోల్లో ఉంటాయి. అవి స్వతంత్ర సంస్థలు కావు. జ్యుడిషియరీ ఒకటే స్వతంత్ర సంస్థ. కాబట్టి పోలీసులు, సిబిసిఐడి వాళ్ళని నియమించేది సీఎం గారు అయినప్పుడు వారి మీద ఉన్న కేసులకి ఎగెనెస్ట్ గా వారు ఎట్లా యాక్ట్ చేయగలరు? ఈ కేసులు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలము, ఇక్కడ అధికారులే దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు చేస్తున్నంత కాలము కూడా దాన్ని చూడటము దానికి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అప్పట్లో పెట్టిన ప్రభుత్వం కేసులు ఏవైతే పెట్టిందో వాటన్నిటిని ఒక కొలిక్కి తీసుకురావటం అనేది అసంబద్ధం, అసహజం అవుతుంది. కేవలం వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తేనే వారి ఉద్యోగాలు ఉంటాయి, చేస్తాయి. కాబట్టి దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహజంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. అదే దాని ప్రకారం ఆ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తే సీఎం గారి దగ్గర మెప్పు పొందొచ్చు. మెప్పు పొందితే వారికి పదోన్నతులు కలుగుతాయి. అదే విధంగా ఇప్పుడు అధికారులు వ్యవహరిస్తున్నారండి. మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సాక్షులను నయానో భయానో ఒప్పించండి అనే మాట మనం వింటూ ఉంటాం సాధారణంగా కొన్ని ప్రాంతాలలో. అలా మీరు ఏదో ఒకటి చెయ్యండి, కోర్టులో ఉన్న కేసుల సంగతి నేను చూసుకుంటాను అని ఈ కేసుకు సంబంధించిన లూత్రా గారు మాట్లాడినట్టుగా అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవం ఉండే అవకాశం ఉందా? సాక్షి అంటేనే స్వాతంత్రంగా వచ్చి దర్యాప్తులో అతని కేసు గురించి ఏవైతే తెలుసో అవన్నీ చెప్తారు, పోలీసులకి అది విచారణకు సహకరిస్తారు. అట్లా గతంలో ఎవరైతే సాక్షుల దగ్గర సాక్ష్యం చెప్పించుకున్నారో గత సిబిసిఐడి అధికారులు వాళ్ళందరితో కూడా ఇప్పుడు ఆ సాక్షుల్ని విత్డ్రా చేయించడము, ఆ సాక్ష్యము బలవంతంగా చేపించారని చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించడము, ఛార్జ్ షీట్ లో వాటన్ని తీసివేసే క్రమంలో భాగంగానే ఆ సాక్షులందరినీ సామధాన భేద దండోపాయాలతోటి కూడా మీరు ప్రయత్నించండి, చెయ్యండి. ఏదో ఒక కాగితం క్లోజ్ చేస్తున్నాం అని కోర్టులో పడేయండి, మిగతాది నేను చూసుకుంటాను అని లూత్రా గారు అన్నారని మీరు అంటున్నారు. ఆ విధంగా పడేయటం వల్ల ఏంటంటే ఒకసారి మనం గతంలో చూసాము, మార్గదర్శి కేసులో ఉండవల్లి గారు తెలంగాణ హైకోర్టులో కేసు వేస్తే దాన్ని క్లోజ్ చేస్తే
ఇప్పటికి 11 ఏళ్ళు అయింది. అయినా దాన్ని ఓపెన్ చేయలేకపోయారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని ప్రయత్నిస్తూ ఉన్నా, అప్పుడు తెలంగాణ, ఏపీ హైకోర్టు విడిపోయే సమయంలో అప్పుడు పాస్ చేసిన ఆర్డర్స్ మీద ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా ఏదో ఒక క్లోజర్ ఆర్డర్ కోర్టు పాస్ చేసిందనుకోండి, మళ్ళీ దాన్ని హైకోర్టులో 6, 7 ఏళ్ళు పెండింగ్ ఉండొచ్చు, సుప్రీంకోర్టులో 10, 15 ఏళ్ళు పెండింగ్ ఉండొచ్చు. ఇంత పెండింగ్ కాలం అయ్యేటప్పటికి మీరు, నేను, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉంటామో లేదో తెలీదు. అందరికీ వయసు పెరుగుతూ ఉంటుంది కాబట్టి కాలక్రమేణా హైకోర్టులో కేసు తేలేటప్పటికే దివంగతులు అవ్వచ్చు, స్వర్గస్థులు అవ్వచ్చు. ముందు ప్రస్తుతానికి ఈ కేసులో నుంచి బయటపడిపోయాను, ప్రజల మధ్య ప్రచారం చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది కదా అనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ కేసు క్లోజ్ చేసాము, ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నా మీద ఏమి కేసులు లేవు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇవి జరుగుతున్నాయని మనం భావించవచ్చండి. సార్, ఇదే కేసులో ఇంకొకటి మనం చూసినట్లయితే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఉన్నారో ఆయన ఇంటి చుట్టూ ఒక నిఘా పెట్టారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఆ ఇంటికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఒక రెక్కి నిర్వహిస్తున్నారు, నిఘా పెట్టారు అనేది కూడా ప్రముఖంగా చాలా బలంగా వినిపిస్తున్న మాట. అలా చెయ్యొచ్చా? అసలు చట్టాలు ఏం చెబుతున్నాయంటారు? అట్లా చేయకూడదండి. మనం గతంలో తెలంగాణలో కూడా ఆ విధంగానే ఫోన్లు ట్యాప్ చేయటాలు, ఇల్లీగల్ గా రెక్కీలు నిర్వహించిన అధికారులందరూ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు, ఎవరు బయటికి రాలేదు. అదే విధంగా ఇక్కడ గమనిస్తే ఇక్కడ సాక్షాత్తు న్యాయమూర్తి ఇంటి దగ్గరే రెక్కి నిర్వహించడం, న్యాయమూర్తి గారిని ఫాలో అవ్వటము, అది కోర్టులో అందరి ముందు న్యాయమూర్తి గారు ప్రశ్నించడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే అభద్రతా భావాన్ని న్యాయమూర్తిలో కల్పించారు, చేశారు. ఏదో విధంగా సాక్షుల్ని బెదిరించడం వేరు. న్యాయమూర్తి గారిని కూడా ఒక విధమైన కంజెస్టింగ్ లోకి తీసుకువెళ్ళి మానసికంగా వారిని ఇబ్బంది పెట్టాలి, చూడాలి, అభద్రత కల్పించాలనే ఉద్దేశంతో వారు ఎవరినెవరిని మీట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, వారి కుటుంబ పర్సనల్ వాళ్ళ పిల్లలతో బయటికి చేస్తున్నా ఇవన్నీ చేస్తుండటంతో న్యాయమూర్తి గారు ఏమనుకుంటారు, మనకి గొడవ ఎందుకు, ముందు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నియమించుకోవచ్చు. ఇప్పుడు ఆ న్యాయమూర్తి ఉన్నంత కాలం వీరికి అగెనెస్ట్ గా ఏం ఆర్డర్స్ పాస్ చేయకుండా ఒక ఒత్తిడి కల్పించే ప్రయత్నంలో భాగంగా అది చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు పొందే లబ్ధి ఏంటంటే వీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకోవచ్చు, లేకపోతే ఈ కేసులు జోలికి రాకుండా తన లైఫ్ వారు చూసుకుంటూ తన పిల్లల కోసం వారి కోసము ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ కేసుని పక్కన పెట్టచ్చు. ఈ రెండు ప్రయత్నాల్లో ఏదో ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ రెక్కిలు నిర్వహిస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సరే, మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు సంబంధించి కేసులు పెట్టడాలు, జైలుకు పంపించడాలు, మళ్ళీ అధికారాలు మారినప్పుడు వాళ్ళపై అట్లా చేయడాలు, సో ఇదే అంటే రొటీన్ అయిపోతుంది తప్ప నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళకి తగిన శిక్షలు పడట్లేదు. మరి మన న్యాయ వ్యవస్థ ఏం చెబుతుంది, ఏం చేస్తుంది, చట్టాలు ఎట్లా ఉన్నాయి? మీరు అన్నట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలు మెప్పు పొందడానికి ప్రజలకి దగ్గరగా చేరువుగా వారికి కష్టాలు తీర్చడం, వారికి ఏదైతే అవసరాలో వాటిని తీర్చే భాగంగా ముందుకు వెళ్తే బాగుంటుంది కానివ్వండి. అలా కాకుండా గత పాలక పక్షాలు ఏం చేశారు, గతంలో నాయకుల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్ళినంత కాలము కూడా రాజకీయాల్లో ఇట్లా పరస్పర కేసులు పెట్టుకోవడం, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దానిని గట్టిగా వాళ్ళని సమర్థించుకుంటూ ఇతరుల మీద తప్పుడు కేసులు పెట్టడం, దానివల్ల కార్యకర్తలు నలిగిపోవటము, డబ్బున్న నాయకులు, ఎమ్మెల్యేలు బెయిల్స్ పెట్టుకొని వస్తారు, కానీ సాధారణ కార్యకర్తలు చాలా మంది నలిగిపోతున్నారు. ఇట్లాంటి కేసులు పెట్టి ఆ కార్యకర్తలని ప్రతిపక్షంలో వాళ్ళకి దూరం చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి కనీసం పోలింగ్ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లు కూడా దొరకకుండా ఉంటారు, చేస్తారు అనే ఒక భయభ్రాంతులకు గురి చేయడానికే ఇట్లాగ అందరి మీద తప్పుడు కేసులు పెట్టడం, చేయటము చేస్తున్నారండి. ఈ విధంగా సాగే రాజకీయాలకి ఎక్కడో అక్కడ ఒక పులి స్టాప్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు గారే పూనుకొని ఇక నుంచైనా వచ్చే 4 ఏళ్ళు నేను రాజకీయంగా ముందుకు వెళ్తాను, ప్రజలకు సేవ చేస్తాను, ఇక నుంచి ఏం కేసులు పెట్టను, నా కేసుల్లో కూడా నేను బేషరత్తుగా ఇతర రాష్ట్రాలకి తరలించుకొని సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నాను, ఇక్కడ సిబిసిఐడి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు దర్యాప్తు చేస్తే ఇట్లా ప్రజలందరూ నేనేదో నాకు అనుకూలంగా మార్చుకున్నాను అని చెప్పి అనుకుంటారేమోనని చెప్పేసి తనకు తానే ఇతర రాష్ట్రాలకు కానీ సిబిసిఐడికి కానీ ఈ కేసు అప్ చెప్తే వారికి పరువు ప్రతిష్టలు పెరుగుతాయి,
వారు మచ్చలేకుండా రాజకీయం చేశారు అనే భావన కూడా ప్రజల్లో పెంపొందించి దానికి కాస్త న్యూట్రల్ గా ఉన్న ఓట్లన్నా సంపాదిస్తారు. అట్లా కాకుండా న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని, సాక్షుల్ని బెదిరించి కేసులు తీసేద్దాము అని అనుకున్నట్లయితే వారికి రాజకీయంగా అది అడ్డుగా తగిలే అవకాశం ఎక్కువ ఉంది. కోర్టుల్లో కూడా మనం గతంలో చూసాము. చాలా కేసుల్లో కోర్టులు చెప్పినాయి. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ అబూ సలాం అబ్దుల్ కయూమ్ అన్సారీ కేసులో సుప్రీంకోర్టు వారు 2010లో చెప్పారండి. ఏదైతే ఇట్లా ప్రాసిక్యూషన్లు విత్డ్రా చేసుకోవటం, చెందటం అది కరెక్ట్ పద్ధతి కాదు రాజకీయ పరంగా అని చెప్పి సుప్రీంకోర్టు వారు గతంలో గట్టిగా చెప్పారు. అట్లాగే స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ మోహన్ లాల్ జిటంలజీ కేసులో కూడా చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేవాడు ఏదన్నా పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టులో సమాజానికి ఉపయోగపరంగా ఉంటుందా ఆ కేసు తీసేస్తే, లేదా ఆ కేసు కొనసాగితే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందో గమనించి కోర్టు వారు డెసిషన్స్ తీసుకోవాలని కూడా చెప్పారండి. వీటన్నిటిని గమనించుకొని ఆ ప్రాసిక్యూషన్ విత్డ్రాయల్కి మీరు ఎంత ప్రయత్నించినా గతంలో ఏవైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయో అవి మీకు అవరోధాలుగా ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఇతర రాష్ట్రాలకి విచారణ తరలిస్తే బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారండి. ముఖ్యంగా ఈ ఫైబర్ నెట్ కి సంబంధించి కూడా అంటే ఒక సినిమా కోసం ఫైబర్ నెట్ నుండి ఈ సంస్థ నుంచి డబ్బులు వచ్చాయి, అంటే కోట్లలో చేతులు మారాయి. సో దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏంటి కోట్లు, ఏంటి సంస్థలు, ఎట్లా అంటే వాడుకుంటున్నారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అనేది గ్రామాన కూడా ఇంటర్నెట్ వ్యవస్థీకృతం చేయాలి అనే ఉద్దేశంతో కేంద్రం నుంచి భారీగా డబ్బులు వస్తున్న ఒక సంస్థ అండి. దానికి స్పెషల్ ఫండ్స్ ఉన్నాయండి. దానికి కాను ఏపీ ఫైబర్ నెట్ ని దానికి ఇన్ఛార్జిగా ఉండి ఎక్కడైతే ఈ వీళ్ళు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ మంది ఉన్న చోట ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వాళ్ళ యాంటీనాస్ ఇన్స్టాల్ చేస్తారండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ యూజర్స్ ఉండరు కాబట్టి పెట్టరు. కాబట్టి ఫైబర్ నెట్ ద్వారా గ్రామాలకి ఇంటర్నెట్ తీసుకువెళ్ళటం ద్వారా గ్రామాలన్నింటినీ కూడా గ్లోబలీకరణ చేయటం, అంటే ప్రపంచీకరణని చేస్తూ ప్రపంచాన్ని అంతటికి కూడా గ్రామాల చెంత కూడా ప్రతి గడప ముందు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ఫండ్స్ తో పెట్టారు ఆ ఫైబర్ నెట్ సంస్థ. ఆ ఫైబర్ నెట్ సంస్థలో గతంలో చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రేపొద్దున కాంట్రాక్ట్లు ఇస్తామంటే టెండర్ రూపాన చేయాల్సింది కాంట్రాక్ట్ రూపాన ఒక లేని సంస్థకి అప్పటికప్పుడు అనుమతులు ఇచ్చి ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో ఇచ్చారండి. దాని ద్వారా ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగినాయి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ డబ్బులు ఉండబట్టి చేయబట్టి దాంట్లో చేయడానికి కుదురుతున్నాయండి. ఆ విధంగా ఫైబర్ నెట్ స్కామ్ అనేది ఆ రోజుల్లో జరిగింది. ఓకే, మరి దీనికి సంబంధించిన చట్టాలు ఏమైనా స్పెషల్ గా ఉన్నాయండి? ఆ చట్టాల గురించి మనం ఏమైనా ప్రజలకు చెప్పచ్చా? అంటే మీరు జరిగిన స్కామ్ గురించే లేకపోతే విత్డ్రాయల్ చట్టాలు ఏమున్నాయి, స్కామ్ ఎట్లా జరిగింది, ఏంటి ఆ సెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? స్కామ్ ఎట్లా జరిగిందంటేనండి, మామూలుగా టెండర్స్ పిలిచి 4-5 ఎవరైతే ఎక్కువగా ప్రభుత్వానికి ప్రజలకి మంచి చేయగలరు అనుకుంటారో వాళ్ళకి టెండర్స్ కట్టుబెట్టాలి. అట్లా కట్టుబెట్టకుండా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి టెండర్ కట్టుబట్టి అటు ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ చేరవేయాలి ఆ ఉద్దేశము చనిపోతుంది. వాళ్ళ ఆ ఫైబర్ నెట్ నాసిరకం ఫైబర్ నెట్ వాడి చేసి వేసాము అని చెప్పేసి వేయటమే తప్ప తర్వాత ఇంటర్నెట్ అక్కడ పని చేయకపోవటము. ఒకసారి ఫైబర్ నెట్ వేస్తే కనీసం 56 ఏళ్ళు ఉండాల్సిన ఫైబర్ నెట్ లో 5 ఏళ్లకే ఫైబర్ నెట్ పని చేయకుండా మానేస్తున్నాయి. ఎందుకంటే నాసిరకం పనులు వాడటం వల్ల ఆ టెండర్ వాళ్ళు బాగా లబ్ధి పొందడం వల్ల మళ్ళీ దానికి రిపేర్లకు అని చెప్పి మళ్ళీ దాని మీద ఫండ్స్ చేకూర్చడం, ఇదంతా కూడా ప్రజలకి నష్టం కలిగించేది. మిస్చీఫ్ ఆఫ్ ఫండ్స్ వస్తాయండి. మళ్ళీ ఏసీబీ కేసులు సెక్షన్ 3 and 4 ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటినీ కూడా ఫైబర్ నెట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారండి. ఓకే సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారో లేదంటే సోషల్ మీడియాలో తమకి ఏది నచ్చితే అది మాట్లాడారో, రైట్, అంటే ఇక్కడ మనం ఒకటి ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది చాలా వల్గర్ లాంగ్వేజ్ని, అంటే మాట్లాడకూడని మాటలను మాట్లాడారు. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అన్నది పక్కన పెడితే నిజంగానే కొన్ని పరుష పదజాలాలు, చెడ్డ మాటలు కూడా మాట్లాడుతూ తిడుతూ కొన్ని వీడియోస్ చేశారు. సో వాళ్ళకి సంబంధించి అరెస్టులు జరిగాయి. మరోపక్క జర్నలిజంలో ఉన్న వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపుతూ మాట్లాడారు.
అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్లో అనుకోవచ్చు. బట్ రెండు సైడ్ వైపు నుంచి కూడా ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరికీ సంబంధించిన అరెస్టులు జరిగాయి. ఇప్పుడు కోర్టులు ప్రశ్నిస్తున్నాయి, ఏ ప్రాతిపదికన అరెస్టులు చేశారు, దీన్ని ఎలా చూడాలి అని. మీరేం చెప్తారు? సోషల్ మీడియాలో ఆడవాళ్ళని ఏదన్నా అంటే చేస్తే కనుక సహజంగా ఇప్పుడున్న చట్టాల ప్రకారం అరెస్టులు, బెయిల్స్, అరెస్టు అనేది ఉండదండి. ఎందుకంటే 7 ఏళ్ల లోపే పడతాయి కాబట్టి. మీరు అన్నట్టుగా ఆడవాళ్ళని అంటే ఇరు పార్టీల వారిని కూడా అరెస్ట్ చేయాలి. ఎవరినైనా సరే వ్యక్తిగతంగా తీసుకోవాలి తప్ప పార్టీ పరంగా తీసుకోకుండా ముందుకు వెళ్లాల్సిన కేసుల్లో ఇది వ్యక్తిగతంగా తీసుకొని ఒక పార్టీ వారిని అరెస్ట్ చేస్తూ ఇంకో పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా చేస్తున్నారు. దానికి చట్టాలు కొత్తవి ఏదన్నా రూపొందించి నాన్ బెయిలబుల్ కేసులు వర్తించేలా చేస్తే బాగుంటుంది. కానీ అట్లా కాకుండా దారి దోపిడీలకి, మర్డర్లకి ఏదైతే సెక్షన్లు ఉంటాయో ఆ సెక్షన్లని పెడుతూ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం కార్టూన్లో ఎట్లాగా పేపర్లో కార్టూన్లు పెట్టి ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని, అదే విధంగా సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళందరి మీద కూడా ఇట్లాంటి కుట్ర కేసులను, దారి దోపిడీ మర్డర్ కేసులు పెట్టడం వల్ల, చేయటం వల్ల ఆ కేసుల్లో అన్యాయంగా కార్యకర్తలందరినీ జైలుకి పంపిస్తున్నారండి. దానివల్ల చట్టాన్ని వాళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు. కోర్టులు కూడా, మొన్న హైకోర్టు వారు కూడా ఈ విధంగా మీరు పెట్టి జైలుకు పంపించకూడదని స్టేట్ ఆఫ్ కేరళ చెప్పిన, హైకోర్టు వారు చెప్పిన జడ్జిమెంట్ నే జస్టిస్ హరినాథ్ గారు కూడా ఇక్కడ ఏపీ హైకోర్టులో కూడా చెప్పారు. సెక్షన్ 111 ఆఫ్ క్లాస్ 2 కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఏదైతే పెడుతున్నారో దానిని సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టకూడదు, చేయకూడదు అని చెప్పి కూడా పేర్కొన్నారు. కాబట్టి ఇక నుంచి అట్లాగా అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రవృత్తి ఏదైతే పోలీస్ అధికారుల్లో ఉందో అది తగ్గుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్టులకైతే రామ్ గోపాల్ వర్మ గారి కేసులో మనం చూడొచ్చు. ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలకి ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కొంతమంది కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే ఆ రోజు వాళ్ళని ఎవరైతే దుర్భాషలాడి మాట్లాడారో లేకపోతే వాళ్ళని బాధ పెట్టారో వెంటనే చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ రకంగా మరి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా అంటే కనుక మీరు నా మీద కేసు పెట్టడానికి కుదురుతుంది. ఇక్కడ ఫోటో స్టూడియో చేసే ఆ కెమెరామెన్ నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మేడం ని తిట్టారు, చేశారు అని చెప్పి కేసులు పెడితే దానికి కొన్ని సెక్షన్లు వర్తిస్తాయండి, అన్ని సెక్షన్లు వర్తించవు. రామ్ గోపాల్ వర్మ 499, 500 కింద ఏదైతే పెడుతున్నారో అది రామ్ గోపాల్ వర్మ మీద కూడా పెట్టారు, చేశారు. ఆ సెక్షన్లకి ఎవరైతే వారి మనోభావాలు దెబ్బతిన్నాయో వారే పెట్టాలి తప్ప ఇతరులు పెట్టడానికి అవకాశం లేదు. కానీ ఇతరులు వాటిని పెట్టడము, చేయటము కోర్టు తప్పుపడుతుంది. ఆ విధంగా ఇతరులు మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే, మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి? ఇన్స్టెంట్ గా దెబ్బతింటాయి. 3-4 ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయంటే అది రాజకీయ కుట్ర ప్రేరితంగా ఉంటాయే తప్ప సహజంగా మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఎవరు అట్లా కేసు పెట్టరు. సహజంగా మనోభావాలు ఆ క్షణంలో దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు పంపించడమో, ప్రైవేట్ కంప్లైంట్లు వేయటమో చేస్తారు. అట్లాంటిది ఏమీ లేనప్పుడు సహజంగా ఇప్పుడు ప్రభుత్వం అందరికీ వ్యతిరేకంగా కేసులు పెడుతుంది కాబట్టి వారి దృష్టిలో, పెద్దల దృష్టిలో పడాలి, పేరు పొందాలి అనే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా అట్లాంటి తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా తప్పుడు కేసులు పెట్టారు, ఓకే. దానివల్ల ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న ఆయనకి సంబంధించిన అంటే అరెస్ట్ చేస్తామంటూ కూడా ఏపీ నుంచి పోలీసులు వచ్చారు, ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది, ఆయనేమో నేను షూటింగ్లో ఉన్నాను ఇప్పుడు బిజీ, ఇదంతా చూసినప్పుడు తప్పుడు కేసులు అని చెబుతున్న ఓ అడ్వకేట్గా మీరు మరి అలా బయటకు లాగినప్పుడు, బద్నాం చేయడానికి చూస్తున్నప్పుడు వీళ్ళు ఏమైనా రివర్స్ కేసు పెట్టే అవకాశం ఉందంటారా? వీళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఆ సెక్షన్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా మాలిషియస్ ప్రాసిక్యూషన్ అని ఉంటుందండి. ఇప్పుడు జత్వాని గారు ఏదైతే గతంలో అధికారులు తప్పు చేశారు నా పట్ల అని ఆరోపిస్తూ కేసు పెట్టారో అదే విధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే అధికారులతో కేసులు పెడుతున్నారో అందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా దానికి బాధ్యులవుతారు. అందరు అధికారులు కూడా వాళ్ళ చేతుల్లో డబ్బులు, వాళ్ళ జేబుల్లో డబ్బులు వీళ్ళ బాధితులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఫ్యూచర్ లో ఉంటుంది. అప్పుడున్న గవర్నమెంట్ లో ఆ డబ్బులకి మాకు
బాధ్యత లేదు అని ఆ అధికారినే బాధ్యుడిని చేస్తారు. కాబట్టి చట్టపరంగా ముందుకెళ్ళిన ఏ అధికారికి కూడా ఇబ్బంది ఉండదు కానివ్వండి. చట్ట ప్రకారం కాకుండా స్వప్రయోజనాలు లేకపోతే స్వమర్యాద, స్వలాభము, స్వపేక్షతోటి ఎవరైతే మెప్పు పొందాలని చెప్పి చూస్తారో అందరికీ కూడా భవిష్యత్తులో కఠిన కాలం ఉంటుంది. వారందరూ దానికి సిద్ధమై ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. నమస్తే థ్యాంక్ అండి. యూ వెరీ మచ్ అండి. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.